పొలం పనులను వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వటం లేదంటూ, తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 4-5 రోజుల నుండి యూరియా కోసం పొలం పనులను వదిలేసి గజ్వేల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గల ఎరువుల కేంద్రం వద్దకు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనలో ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా కేసీఆర్ రైతులను రాజులు చూసుకున్నారని, కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చచెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. 15 తారీఖు నాడు బంద్ అయినాయి, 16 తారీఖు నాడు బంద్ అయినాయి, 17 తారీఖు నాడు ఆదివారం అని బంద్ అయిన పెట్టి సోమవారం నాడు ఒకనాడు ఇచ్చిర్రు, మళ్ళీ అలా మళ్ళీ బంద్ అయినాయి. సోమవారం నాడు రాసి చిట్టీలు నిన్న మంగళవారం ఇచ్చిర్రు. సోమవారం నాడు ఇచ్చిన టోకన్లు నిన్న ఒకనాడు ఇచ్చిర్రు. అవి 2 లారీలు వచ్చినాయి అన్నారు. ఎవరికి ఇచ్చిరో ఎవరికి పోయిరు. జర్రెంక ముందు 9 గంటలకు వస్తాం, మళ్ళీ టోకనే దొరకలే మాకు. 15 రోజులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఎలా వస్తాయి, ఇలా లేదు, ఎన్నడొచ్చా నమ్మకం లేదని జాబ్లో చెప్తారు. గవర్నమెంట్ ఏమయ్యాడు పోయాడు, ఎవడేడు పోయాడు, ఎందుకు మేము మమ్మల్ని ఇంత తిప్పల పెట్టుడు? 15 రోజులు 2 సంవత్సరం దొరకకపోయి తిరగబడి వారం 10 రోజులు నా ఇంటికాడ బర్రె దుడ్డే దాని పొద్దుగా లేచి ఇంటికాడ ఉంటే అంత గలీచేస్తా బాయికాడ కట్టేయాలి, చూసుకోవాలి, రావాలి. నేను వచ్చే వరకల్లా 8 అవుతుంది. 8 వచ్చే వరకల్లా ఇక్కడ అయిపోతున్నాయి, అయిపోతున్నాయి, టోకన్లు అయిపోయినాయి అంటారు. లారీ వచ్చింది, లారీ మీద రాసినట్టు ఏం చేయాలి చెప్పు? అది ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ మసాలా తెడిపోతుంది. 15 కొలలే షార్టేజ్ ఇయ్యడం ఎందుకు వచ్చింది ఇంతగానో? ఏదో ఒక వారం రోజులు షార్టేజ్ అయిందంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక వారం రోజులు అందలేదు రాలేదు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఊళ్ళో కూడా షాపులు ఉన్నాయి, ఊర్ల షాపులకు రావు. గజ్వేల్ మండలికి ఎన్ని ఊళ్ళు? ఒక మండలికి 30-35 ఊరు. 30-35 ఊరు 10 మంది ఊరు 10 మంది వచ్చినా ఇక్కడ వచ్చాడు మంది అయినా అలా దొరకకనే పాయ్. నువ్వు ఊరుకోకటి పంపు లారీ, లేకపోతే ఈయన గజ్వేలనే అన్ని దుకాణాలు రోజుకొకటి వచ్చినాడే 4 సార్లు వచ్చే ఓనర్ దొరకపాయి. రోజుకు 700 మంచి ఈయనే వండబట్టి. ఇక నేను 2 బుక్కులు పెడితే నా పెళ్ళ ఇంటికాడ అన్నం వండదా ఏమండొద్దు చెప్పు. అది కూడా రావాలా ఈడికే నీకు ఇయ్యా అని మరణ తెగుతూ పెళ్ళమ్మోడు 2 ఈడికే వచ్చినాక ఇంటికాడ ఏం కావాలి? నేను పోయే టైంకు 4 గంటలకు 5 గంటలు అవుతుంది. అప్పుడు నాకు అన్నం ఎవడు పెట్టాలట ఊళ్ళే. నా పెళ్ళమ్మోడు ఇంటికాడ ఉండి వండితేనే కానీ నేను పోయి తినేది 4 గంటలకైనా కానీ ఇంటికాడ పాస్బుక్ మీద పేరుంటే అదే రావన్నట. అది పిల్లలు